గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ఈ కాన్ఫరెన్స్కి వచ్చాము. ఈ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే యుఎస్లో యుఎస్ అండ్ ఇండియా రిలేషన్స్ కనెక్షన్స్ విత్ ద హోమ్ కంట్రీ స్ట్రెంథన్ చేయడానికి ఇక్కడ ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ కాన్ఫరెన్స్ చేస్తాము. తర్వాత ఇండియాలో చాలా ప్రాజెక్ట్స్, ఫిలాంథ్రోపిక్ ప్రాజెక్ట్స్ అంటే చారిటబుల్ ప్రాజెక్ట్స్ కొన్ని 2-3 ఇయర్స్ నుంచి ఉన్నాయి ప్రాజెక్ట్స్. అవి కంటిన్యూటీ. తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ కూడా మేము ఈ ఇయర్ స్టార్ట్ చేసాము. ఒక కొత్త ప్రాజెక్ట్ ఏంటంటే అడాప్ట్ విలేజ్ అని రూరల్ హెల్త్ స్క్రీనింగ్ ఫర్ సైలెంట్ డిజీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎనీమియా, కిడ్నీ డిసీజ్, క్యాన్సర్ అట్లాంటి జబ్బులు లైక్ దే ఆర్ సైలెంట్ కిల్లర్స్. అవి ఉన్నట్టు కూడా తెలియదు మనకి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా కొన్ని బయటపడతాయి. సో ఆ ప్రివెంటివ్ స్క్రీనింగ్ టెస్ట్లు ఇప్పుడు మేము 75 విలేజెస్ ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాము. ఇప్పటికి 18 విలేజెస్ చేశాము. మన జీటీసీ గ్లోబల్ టెలిక్లినిక్స్ వాళ్ళ కొలాబరేషన్ తోటి ఇవి చేస్తున్నాము. రిజల్ట్స్ వచ్చాక ఒక డాక్టర్ వెళ్ళి ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇస్తారు. సో ఆ తర్వాత ఇంకా గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్కి మేము కనెక్ట్ అవ్వాలని ఇది స్టార్ట్ చేసాము, పైలట్ ప్రాజెక్ట్. సో అదొకటి. తర్వాత ఇంకోటి ఎడ్యుకేషన్ కూడా కొంచెం చేంజెస్, రిఫార్మ్స్, వాటి మీద గైడ్ లైన్స్, ఫ్యామిలీ మెడిసిన్ లైక్ ఎమర్జెన్సీ మెడిసిన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, సీట్స్ సెటిల్ చేయడము, అట్లా వీటి మీద హెల్త్ డిపార్ట్మెంట్, నేషనల్ మెడికల్ కమిషన్ తోటి వీఆర్ హ్యావింగ్ డిస్కషన్స్. అది కూడా ఈరోజు బాగా అయింది ప్యానల్ డిస్కషన్. ఇంకా సిఎంఈ ఎడ్యుకేషనల్ ఈవెంట్స్ అవి చేస్తామన్నమాట. వచ్చారు అమెరికా. ఈరోజు యాపీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ అనుపమ రెడ్డి, ప్రెసిడెంట్ యాపీ ఆధ్వర్యంలో వరల్డ్ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ కార్యక్రమం జరిగింది. పొద్దున్న నుండి రేపు కూడా జరుగుతుంది. అంటే వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే మదర్ కంట్రీలో ఉన్న పబ్లిక్ హెల్త్, కామన్ పీపుల్ పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్లో చారిటబుల్ వర్క్ కింద ప్రాజెక్ట్ చేస్తున్నారు. మన స్వాతంత్ర్యం వచ్చి 75 ఇయర్స్ అయింది కనుక ఆ సందర్భంగా అక్రాస్ ద కంట్రీ 75 విలేజెస్ అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకున్న విలేజ్లో అంటే ఉదాహరణకి మేడం కరీంనగర్ జిల్లాలో పర్లపల్లి విలేజ్, సో నేటివ్ ప్లేస్, బాన్ ప్లేస్ కనుక ఆ విలేజ్ని అడాప్ట్ చేసుకున్నారు. అట్లా సో దాంట్లో ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు మేడం చెప్పినట్టు డయాబెటీస్, బీపీ, హైపర్ టెన్షను, క్యాన్సర్ ఇట్లాంటి అంటే సైలెంట్ కిల్లర్ డిసీజ్ అంటారు. వాటిని ఎట్లా ప్రివెంట్ చేయాలా అనే అంశం తీసుకొని దానికి ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలా, ఏమేమి టెస్ట్ చేయాలి అవన్నీ చేశారు. చేసిన తర్వాత ఎవరికైతే బయటపడుతున్నాయో బీపీ కానీ, షుగర్ కానీ, క్యాన్సర్ ఉంటాయో దానికి తర్వాత వాటి ఫర్దర్ ఫాలోఅప్ కానీ, స్క్రీనింగ్ కానీ, ట్రీట్మెంట్ కానీ టేకప్ చేస్తారు. సో ఈ సందర్భంగా యాజ్ ఐఎంఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ స్టేట్ ఐ రియల్లీ అప్రిషియేట్ వారిని నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలంగాణ అంటే తెలంగాణ ఫామ్ అయినాక 3వది, 4వది. Springfield, Illinois. Originally from Kurnool, I graduated Kurnool Medical College with MBBS and MS degree, and then immigrated to US. There I got involved with the public life with various organizations, TANA, API, and all those organizations, and served organizations in various capacities. I was the 15th president of AAPI, and so AAPI's mission was to start with to fight the discrimination against improper practices in the residency, recruitment, and license reciprocity. We were successful to a certain extent, and as today AAP has become one of the most powerful ethnic medical organizations in America, not only taking patient care but also
providing some charitable activities and equipment donations. And we are the goodwill ambassadors of India. So coming to GHS, I think we started this 15 years ago and it's keep going in various parts of India every year. Come with a theme, either to prevention, and prevention is better than cure is one of these things. And sometimes we take care of other communicable diseases like tuberculosis, some malnutritions, and some other social programs, clean water projects, and adopt a primary health centers, adopt a village. There's so many activities we undertake, and we also providing free medical care for underserved areas. And the GHS is a bridge between current medical practices in America with the practices in India. So I think just keep going every year in various parts, and we continue to do this to collaborate with the exchange knowledge and provide innovative measures in medicine. Thank you. Thank you. I'm the President-elect of AAPI, American Association of Physicians of Indian Origin. మేము ఇక్కడ ఇవాళ 15వ ప్రపంచ వైద్య సదస్సును నిర్వహిస్తున్నాము. జనవరి 5th నుంచి 7th దాకా. మేమంతా అమెరికా నుంచి వచ్చాము. 50 మంది డాక్టర్స్ వచ్చారు ఇక్కడ లోకల్ డాక్టర్స్, మెడికల్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. ముఖ్యంగా మెడికల్ ఎడ్యుకేషన్ సెమినార్ గురించి, ఇంకా వేరియస్ అదర్ ప్రోగ్రామ్స్ కూడా. డాక్టర్ రవి కొల్లి, I'm a psychiatrist from Pittsburgh, Pennsylvania. నేను API President-elect. API అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. మేము ఇక్కడ ప్రపంచ వైద్య సదస్సును నిర్వహిస్తున్నాము. జనవరి 5-7 తారీఖు మధ్యలో ఇవాళ మొదలైంది. ఒక 40-50 డాక్టర్స్ అమెరికా నుంచి వచ్చాం. అలాగే ఇక్కడ లోకల్ డాక్టర్స్తో కలిసి పనిచేస్తున్నాం. AAPI అంటే ఒక పెద్ద సంస్థ అమెరికాలో ఉన్న ఒక 10 లక్షల డాక్టర్స్లో 1 లక్ష డాక్టర్స్ ఇండియన్ ఆరిజిన్ డాక్టర్స్. సో అంటే 10% మన వాళ్ళు అనమాట. వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసే సంస్థ మా AAPI. దాంట్లో 15,000 మెంబర్స్ ఉన్నాము. మేము ప్రతి సంవత్సరం ఇండియాలో ఒక సదస్సు చేస్తాము. ఆ రకంగా ఇవాళ వచ్చాము ఇక్కడికి. పాండమిక్ వల్ల కొంతమంది రాలేకపోయారు, అయినా కూడా చాలామంది వచ్చారు. మెడికల్ స్టూడెంట్స్ ఇక్కడ అందరినీ పిలిచాము, లోకల్ మెడికల్ స్టూడెంట్స్ని. వాళ్ళతో జెపడీ కానీ రీసెర్చ్ పోస్టర్ ప్రజెంటేషన్స్ కానీ చేస్తున్నాము. అలాగే కొంతమంది నాయకుల్ని కూడా పిలిచాము. వైద్య విద్య పరిష్కరణలు మంచి ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. సో ఢిల్లీ నుంచి కూడా కొంతమంది డాక్టర్స్ వచ్చారు. అలాగే ఇక్కడ అడాప్ట్ విలేజ్ అనే ప్రోగ్రామ్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అది భారతదేశ 75వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము 75 విలేజెస్లో ప్రివెంటివ్ కేర్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాము. ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేసి కిడ్నీ డిసీజ్ కానీ, డయాబెటీస్ కానీ, ఎనీమియా కానీ, కొలెస్ట్రాల్ కానీ, షుగర్ కానీ ఇవన్నీ చూసి వాళ్ళకి సలహాలు ఇవ్వటం, మందులు ఇవ్వటం, వాళ్ళకి డాక్టర్స్తో కనెక్ట్ చేయడం లాంటి ప్రోగ్రామ్స్ పెట్టాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంతవరకు నుంచి ఎప్పుడో చేస్తున్నాం. ఈసారి మరీ ఎక్కువగా చేసి విజయవంతం చేయాలని చూస్తున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ అంతా కూడా కోవిడ్ పనులు చేసాము. అమెరికా నుంచి ఆల్మోస్ట్ 2,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పంపించాము, 200 వెంటిలేటర్స్ పంపించాము. ఈ మధ్యలో ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఓపెన్ చేశారు ఇక్కడ మా సంస్థ అందించిన సహకారంతో, డబ్బులతో. అలాగే ఇంకా వ్యాక్సినేషన్ కూడా చేద్దామని ఆలోచిస్తున్నాము. దాంతోపాటు మా డాక్టర్స్ ఎంతోమంది టెలికన్సల్టేషన్స్ కూడా చేశారు ఇక్కడ ప్రజలకి, ఇక్కడ డాక్టర్స్కి ఎలాగ కోవిడ్ నుంచి తప్పించుకోవాలి, ఎలాగ నివారణ చేయాలి, ఎలాగ బయటపడాలి, ఎలాగ వైద్య చికిత్స చేయాలనే చాలా సలహాలు, చిట్కాలు తెలిపి వాళ్ళందరికీ ఎంతో మేలు చేశాం. సో దాన్ని గుర్తించి చాలామంది మమ్మల్ని మెచ్చుకున్నారు.
ప్రధానమంత్రి మోడీ గారు మా కాన్ఫరెన్స్కి టెలిమెసేజ్ కూడా పంపించారు లాస్ట్ 2 years బ్యాక్. మేము ఇక్కడ వచ్చి మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ గారు ఇవాళ పొద్దున మాకు మెసేజ్ పంపించారు కోవిడ్ కారణంగా రాలేకపోవడం వలన. సో మా పనులకి గుర్తింపు వస్తుందని కాబట్టి మాకు ఇంకా ఉత్సాహంతో ఉత్తేజంతో ఇంకా మంచి పని చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. సో మీ అందరి సహకారంతో నేను చేయగలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సూపర్. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీ నగేష్ పాలుబాయ్ అండి. నేను బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఫర్ ఆర్బీ అండి. నేను రవి కొల్లి గారు ప్రెసిడెంట్ ఎలక్ట్, మిగతా అందరూ లీడర్షిప్తో వర్క్ చేస్తాము. మాకు 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ దానిలో ఒకటి వచ్చి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఇంకోటి వచ్చి మెయిన్ ఆర్బీ ఎగ్జిక్యూటివ్ కమిటీ. కలిసి పనిచేస్తాము, అందరూ ఒకే సంస్థ. మనకి ఏం చేయాలంటే ఇండియా నుంచి వచ్చాం కాబట్టి బర్త్ కంట్రీ నుంచి వీ వాంట్ టు హెల్ప్ మన ప్రజలకి. ఇప్పుడు అన్ని రవి గారు చెప్పారు ఏం చేసాము మా సంస్థ. నేను మళ్ళీ ఇంకా రిపీట్ చేయదలుచుకోలేదు. అవన్నీ కంటిన్యూస్గా చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో మన భారతదేశానికి ఇంకా హెల్ప్ చేసి మన ప్రజలకు ఎక్కడ అమెరికాలో ఎట్లా వైద్యం జరుగుతుందో అలా విధంగా హెల్ప్ చేస్తాము అని లోకల్ డాక్టర్స్తో మేము టెలివిజిట్లు పెడతాము. ఇంకా ఎక్కువ CME ప్రోగ్రాంలు అనేవి కండక్ట్ చేస్తామని ప్లాన్ చేస్తున్నామండి. చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us. I invite all of you for a fabulous evening. It will be quiet, small, it will be fun. Because whoever's come here is going to enjoy the evening. Okay? So, just so that a brief thing, OG Kakatiya Telangana Medical Alumni. It started as OGKMA, Usmania Gandhi, but as all the medical schools have joined, so we conglomerated everybody, so the Telangana Medical Alumni was started. And proud to say that Usmania Alumni was always the biggest alumni and supporting the API. So that was really pretty proud for all of us. It gives me great pleasure to invite her to the podium to give us a few remarks. And President Adams. Thank you. Let me also invite Dr. B.N. Rao For introducing me, and I'm currently in the country. So 1 in 7 patients almost are seen by a physician of Indian origin. So it's a honor to serve the rural areas, especially they love us, and so that's how we are known by Harvard study that Indian physicians are really, patients love Indian physicians. Who helped us in 2019, Dr. Dwaraknath Reddy and Dr. Jansi Garu and all the entire team. We are going to honor every one of them tomorrow. But lovely team. This time, I would like to invite representing the Usmania, Gandhi, Kakatiya and Telangana. So when I went to med school, this Telangana area had only 4 medical colleges. 4. Now there are 22 plus, and each district they will be having a medical college in near future. And it's a great achievement to have so many medical colleges, because still, even when we are producing so many medical graduates, still we have an unmet need in rural Telangana. So thanks to Anupama spearheading the leadership of API, we decided to do each physician has sponsored a village, and we actually exceeded up to 20 villages in Telangana. And I went to one of the villages with Anupama last week. And we had 250 villagers where they never have seen probably a doctor, and we screened them for all the parameters, health parameters, and also labs, creatinine and kidney function test, liver function test, cholesterol, hemoglobin A1C, and CBC. What happened if at least the majority of these 6,000 doctors adopted? Other cases, I know a lot of people here personally. Some of them are very dear to my heart, and I know them for almost my life.
And it's so surprising that, Vijay and me are sitting on the same stage. It was 1994, we took a train to Calcutta when we took the USMLE step in Bangkok. So life has come a full circle. We haven't met for like multiple years in the United States, and just last few years we met again. Can you put up the slide? So I've been entrusted with the responsibility of showcasing what activities that OGKTMA has done, and I've been a president of OGKTMA like in 2017, 2018. And I got involved with this alumni association from 2014 onwards. So, next slide please. So I'll take you down from the most latest on to the earlier projects that we have done. And I think this is the most recent one, as you all know, with all the COVID related illness. There's a significant amount of mucormycosis that has hit Telangana, and most of these patients were getting referred to ENT hospital in Koti. And apparently there were 800 of mucormycosis surgeries done in a single institution, which is like unheard of for that kind of surgeries in any part of the world in this time. So they were running short of equipment, and we got a request from the staff at ENT hospital because to provide some equipment, and we put together ENT surgical drills and nurse station, anesthesia working station in the OR. So it was quickly, you can see that it was being handed over. And the most surprising thing about these projects has been, especially when the wave of COVID that hit India in April, May. And there was a clarion call given by the Indian government that we need oxygen support. Hospitals in Hyderabad, they were falling short of BiPAPs, high flow machines, flexible bronchoscope, because they were taking some of our juniors, they started the GoFundMe projects, raised about $25,000 apart from that. So we were able to gather about, because all of a sudden, just like was getting the supply of that. And we also supplied various for us from the COVID that was falling short, and the house staff, you can see here all the house staff were given postgraduates. And here in Kakatiya, Dr. Sandhya, you can see Dr. Sandhya handing over the PPEs. We also did a CIAM project. The entire department in the MGM hospital didn't have a bigger project that we have done in 2017, 2018. These are the districts in the number count. Pretty much most districts in Telangana were the beneficiaries. And we did a 6-month analysis, what's happening with the GDK, EMRI, working with these 3 medical colleges to get the electronic journal subscriptions, electronic library land in the KMC campus, auditorium with 300 seating capacity, guest rooms, suites, and small conferences for CME activities and things like that. So these are the last few years that I can enumerate. Few words. Good evening, Gandhi. If one wants to speak the truth, you must make first people laugh. Actually, I fit into this OGK better than anyone else because I joined in KMC, then I got a seat in Usmania. I am not scared of anyone except 2 people. One is Dr. Dwarak sir, the second is Dr. Venkat Reddy from Karnataka, who is the cousin of Dr. Anupam Reddy. If at all there is third person, that is our President, Dr. Sampath Rao, who is here. Today's chief guest of today's evening function is Dr. Anupam Reddy, President, Happy, and the President
OGK DMA Dr. Vijay Gonganti, and outgoing President Dr. Nandu, and all other Anupama, and all other doctors, Dr. Sujit, other dignitaries on the dais. And I also announced the presence of Dr. Sampath Rao, Dr. Narsingh, who is a outgoing national vice president, and our state IMA vice president Dr. Ashok, and all other friends, ladies and gentlemen, and the press. I really congratulate Dr. Anupama Reddy as a president, under whose leadership this RP program is being conducted. Of course, the backbone being Dr. Devaknath Reddy sir. Always he is also one of the backbone for our IIM. A day spent in no one's help is the day wasted, is my concept, my commitment, my concern. And I am convinced that it is also the concept of the happy. I once again really appreciate the happy taking up this program. See, the life and serum with supplementation. And once this corona started, I am really thankful for that. See, in last 12 years, in India, because of the ineffectiveness of government delivering the health care to the common man, more than 7 crores food patients have gone below poverty line. Is it really not alarming? India, we say that ours is a democratic country. It is all humbug. It is a democracy abused, manipulated, and organized only for one set of the people, who are the power mongers who want to rule at the cost of the people. Anyway, that is a different story. Now, that is what I keep telling our president and our in IMA meetings also, that now, as of now, we have around 80,000 IMA membership successfully conducted this program. Wish you all the best. Thank you, madam. No, please. Wait a minute. Yes? Dr. Prabhakar Shamalaru, he's a nephrologist from Odessa, Texas. He's also passed Gandhi Medical College, but actually I completed my MD medicine from Usmania, so I belong to, OGK DMA. So we conduct our activities through OGK DMA. We have now actually combined our annual meetings under the umbrella of OGK DMA. We have combined activities, but we also have a alumni group for Gandhi, and it goes by the name of Gandhi Medical College Global Alumni Association. So we have been doing several activities through the GMCGA. Of course, one of the most important thing is sharing medical knowledge with our colleagues here in India. So many of us, including Dr. Sudhakar Rao, who is an endocrinologist from Henry Ford, he's been there for 40 years, but he comes very regularly to India and to Hyderabad and conducts many symposium seminars. Dr. Alok Agarwal, who was also one of the past presidents and is now again current, and myself, we both are nephrologists, and we conduct symposia in Gandhi Medical College. Almost every year, whenever we come, with the help of Shivananda Ashram, there is a building in the back of Gandhi Hospital that was improvised into a shelter home, which houses about 150 men on the first floor and 200 women on the second floor. And we provide free meal program. It's been going on for years, and we have funds to fund that for many, many more years. We also president of ABI and OGKMA, and like I said, he's also Main Street in American Politics, Oak Brook Treasurer. Because I don't want to steal the thunder, which I unfortunately due to family situation he couldn't come. I want to give a brief history, and
and as we get older, we love talking more about history. How this whole thing started. The Hyderabad Medical College was established in 1846. That's the first medical college in the entire Telangana area. Then in 1920, it became the Usmania Medical College. Later on, other medical colleges added. Gandhi Medical College, Kakatiya in 1959. And when I studied Kakatiya, we had only 3 medical colleges. And I am intimately connected to all 3 colleges because I did my MBBS from Kakatiya, joined my MD radiology in Gandhi for 4 weeks. Then I moved to Usmania Medical College for my MD radiology. It's a long time back. And initially, because we needed to connect, there was a lot of discrimination in those days, especially for international graduates. So we had to unite, and OUA and few senior leaders of Usmania alumni, they medical alumni, OUA. Because at that time there was only one university, that was called Usmania, and all Gandhi and Kakatiya were under Usmania. Later, then every medical college had its own universities. Kakatiya became under Kakatiya University. So they said, I think we should, that Usmania University term lost its significance. So Usmania Gandhi Kakatiya Medical Alumni. And I was one of the initial people where we are very proud to say that I was intimately involved to build an alumni center in Warangal. We raised $1 million, and I did all the paperwork like Sujesh does now. I did all the flyers, I did all the stuff, and we raised $1 million with all the seniors and more. We built a huge, very beautiful alumni center. It's still, Sanjay is here, my classmate, and it is still put to full use. And following that, Gandhi did a similar building. OUM's first project was electronic residency. PG at one place, internship at one place, medical school at another place. Coming to, then it became OGKMA, then recently the state divided, so we had to add the word Telangana somewhere, because there are like 40 colleges or something, and 3 became 40, and now from Khammam, Karimnagar, they came to us and says, we are also proud, we want to be part of this organization. So then it just went on adding names, so we said, okay, why don't we just add the word team of this novel idea of doing one OGKMA night and one ATMG night. ATMG is an association of Telugu medical graduates in the United States that includes Andhra and Telangana, because here it could be different states, but United States